ఒకసారి చూస్తున్నాను అన్నీ కవర్ అవుతుంది. రైట్ పట్టుకోనా ఇక్కడ చూడమా మా అమ్మగారైనటువంటి దేశాయ లక్ష్మీదేవి గారిని మండలాధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు మా మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ మెంబర్లకు, మా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారికి మరియు వెల్దుర్తి మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్మీదేవమ్మకి సరళకు మధ్యలో పోటీ ఉన్నందున అప్పుడు అధిష్టానము మొదటి విడతగా బొమ్మన సరళాదేవిని ఎంపీగా నిర్ణయించడం జరిగినది. ఆ తర్వాత 2.5 సంవత్సరం తర్వాత దేశాయ లక్ష్మీదేవమ్మ గారికి ఇవ్వవలసిందిగా ఆ రోజు అధిష్టానం నిర్ణయం మేరకు 2.5 సంవత్సరం అయిపోయిన తర్వాత బొమ్మన సరళాదేవి గారు రాజీనామా చేయడంతో ఈరోజు జరిగిన ఎలక్షన్లో అందరూ సహకరించి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈరోజు దేశాయ లక్ష్మీదేవమ్మని ఎన్నుకున్నందుకు పేరు పేరున మా వెల్దుర్తి మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీసీలకు అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మొదటి విడత చేసినటువంటి సరళాదేవి రాజీనామా చేసి సహకరించినందుకు ఆమె కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడనీక స్థానం కల్పించినటువంటి లక్ష్మీనారాయణ గ్రామ ప్రజలు వారి ఆశీర్వాదంతోనే మేము ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు కూడా వారికి మా పాదాభివందనం. క్రమశిక్షణ కలిగిన పార్టీ ఆదేశానుసారం మేము నడుచుకోవడం జరిగింది. మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు బలిష్టంగా బలంగా ఉంటుంది, ఎప్పుడు కార్యకర్తల మధ్య సమన్వయం ఉంటుంది, నాయకుల మధ్య సమన్వయం ఉంటుంది. ఎలాంటి పొరపాటున్నా కూడా అధిష్టానం మమ్మల్ని దగ్గరికి చేరదీసి మనస్పర్ధ నుండి తొలగించి పార్టీని మాత్రం ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మమ్మల్ని అందరినీ ఏకం చేసి పార్టీని పటిష్టంగా ఉండడానికి కృషి చేస్తుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కానీ, రేపు కార్యక్రమాలు కానీ, పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కానీ మండల నాయకులు అందరూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలియజేస్తున్నాం.